హలో ఆల్. ఈ వీడియోలో 'గ్రీన్‌లాండ్ 2 మైగ్రేషన్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ఇది మనకి మంత్ స్టార్టింగ్‌లో అయితే థియేటర్స్‌లో అయితే రిలీజ్ అయింది. ప్రెజెంట్ అయితే థియేటర్స్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఆన్‌లైన్‌లో కూడా అవైలబుల్‌గా ఉంది. అంటే వేరే కంట్రీస్‌లో ఓటీటీకి వచ్చేసిందనమాట. అందుకే ఇప్పుడు ఆన్‌లైన్‌లో అవైలబుల్‌గా ఉంది. అండ్ ఈ మూవీ వచ్చేసి ఒక సీక్వెల్ మూవీ. దీనికంటే ముందు 2020లో 'గ్రీన్‌లాండ్' అని చెప్పి ఒక మూవీ అయితే వచ్చింది. దానికి సీక్వెల్‌గానే ఈ 'మైగ్రేషన్' మూవీ వస్తుంది. అండ్ దానికోసం మనం 10 మంత్స్ బ్యాకే రివ్యూ కూడా పెట్టాము మన ఛానల్‌లో ప్రైమ్ వీడియోలో ఉందని చెప్పేసి. ఇక ఈ మూవీ అయితే ప్రెజెంట్ ఇంగ్లీష్‌లో అవైలబుల్‌గా ఉంది. రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 38 మినిట్స్ అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే పార్ట్ 1లో మెయిన్ లీడ్ అయిన హీరో ఫ్యామిలీ బంకర్‌లోకి వెళ్ళిన 5 ఇయర్స్ తర్వాత ఇక్కడ ఈ పార్ట్‌లో స్టోరీ అయితే స్టార్ట్ అవుతుంది. బయట ప్రపంచం అంతా ఫ్రోజన్ వేస్ట్ ల్యాండ్ లా మారిపోతుంది. అండ్ బంకర్ సేఫ్ కాదని తెలిసి మన హీరో ఫ్యామిలీ యూరోప్ లో ఉన్న ఇంకొక సేఫ్ జోన్ కి బయలుదేరతారు. ఆ డేంజరస్ జర్నీలో వాళ్ళు ఫేస్ చేసిన సర్వైవల్ ఛాలెంజెస్ ఏంటన్నది మీరు ఈ మూవీలో చూస్తారు. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియో లైక్ చేయండి, రివ్యూ కూడా చివరి వరకు చూడండి. అండ్ ఆఫ్టర్నూన్ అయితే సంక్రాంతి హాలిడేస్ లో జరిగిన ఒక చిన్న ట్రిప్ వ్లాగ్ ఉందని చెప్పాను కదా, అదైతే అప్లోడ్ చేశాను. సో ఇన్ కేస్ మీరు నోటిఫికేషన్ మిస్ అయ్యి ఉంటే పైన కార్డ్స్ లో పే చేస్తాను, ఖచ్చితంగా చెక్అౌట్ చేసండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నేను ఫస్ట్ మూవీకి ఏది చెప్పాను ఇప్పుడు అయితే చెప్తాను భయ్య. ఫస్ట్ మూవీ కూడా వన్ టైం వాచబుల్లే, కాకపోతే కొంచెం టెన్షన్ పరంగా కొంచెం హెవీగా ఉంటుంది అది. ఈ మూవీ కూడా నేను అదే చెప్తా, వన్ టైం వాచబుల్ అని చెప్తా. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఆబ్వియస్లీ పర్ఫార్మెన్సెస్ చాలా బాగా అనిపించాయి. గెరాల్డ్ బట్లర్ గారిది అండ్ మొరైనా గారిది ఇద్దరు పర్ఫార్మెన్సెస్ కూడా చింపేశారని చెప్పాలి. హీరోయిజం కంటే కూడా ఒక కామన్ మ్యాన్ లాగా ఫ్యామిలీని సేవ్ చేసుకోవడానికి పడే తపన చాలా బాగా చూపిస్తారన్నమాట. అండ్ ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది. యాక్షన్ కంటే కూడా హ్యూమన్ ఎమోషన్స్ మీద అండ్ డ్రామా మీద ఎక్కువగా ఫోకస్ చేశారు. సో ఫ్యామిలీ బాండింగ్ సీన్స్ ని బాగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. అండ్ విజువల్స్ కూడా టాప్ నాచ్ మెయింటైన్ చేశారు భయ్య. ఫ్రోజన్ యూరో విజువల్స్ కానీ గ్రాఫిక్స్ కానీ చాలా న్యాచురల్ గా అండ్ రియలిస్టిక్ గా ఉంటాయి. ఎక్కడ కూడా అసలు డిసప్పాయింట్ చెయ్యరు మిమ్మల్ని. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే పేసింగ్ ఇష్యూస్. మూవీ కొంచెం స్లోగా వెళ్తూ ఉంటుంది. ఫస్ట్ పార్ట్ లో ఉన్నంత రేసి స్క్రీన్ ప్లే అయితే ఇందులో ఉండదు. అండ్ కంటిన్యూషన్ టెన్షన్ కూడా మిస్ అవుతుంటారు. అండ్ టోన్ కూడా మూవీ మొత్తం కూడా చాలా సీరియస్ గా డార్క్ గా ఉంటుంది. కమర్షియల్ ఎలిమెంట్స్ ఏమి ఉండవు. అలా అని చెప్పేసి హై ఆక్టెన్ ఎక్స్ప్లోషన్స్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ ఇలాంటివి ఏమి ఎక్స్పెక్ట్ చేసినా సరే మీరు డిసప్పాయింట్ అవుతారు. అండ్ కాస్టింగ్ కూడా చిన్న చేంజెస్ అయితే వచ్చాయి. మెయిన్ లీడ్ ఫ్యామిలీలో ఉండే హీరో కొడుకు నాథన్ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది వేరే ఒక యాక్టర్ తో రీప్లేస్ చేశారంట. నాకు అంత డిఫరెన్స్ అయితే తెలియలేదు, బట్ మీరు అబ్జర్వ్ చేస్తే మాత్రం మీకోసం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అంతేది. అండ్ మరీ చెప్తున్నా, గ్రీన్లాండ్ కానీ ఈ గ్రీన్లాండ్ 2 మైగ్రేషన్ కానీ రెండు మూవీస్ కూడా హ్యూమన్ ఎమోషన్స్ మీద, కన్వర్జేషన్స్ మీద, ఆ డిజాస్టర్ లో జరిగే సర్వైవల్ డ్రామా మీద ఎక్కువగా ఫోకస్ చేస్తాయి. సో మీరు కనుక సర్వైవల్ డ్రామాస్ ని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఈ మూవీస్ చూడండి, మీకు వర్కౌట్ అవుతుంది, ఎక్కడ కూడా డిసప్పాయింట్ అవ్వరు. బట్ మీరు కనుక ఏదో 2012 టైప్ బ్లాక్ బస్టర్ టైప్ డిజాస్టర్ మూవీ చూద్దాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. చూద్దాం అనుకుంటే ట్రై చేయండి. ప్రెసెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది, ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. మీ ఇష్టం, మీరు ఎక్కడ చూస్తారన్నది మీ ఆప్షన్. అది మీకైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటే దాని లవ్ యూ ఆల్. బై.